Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain one answer for all the questions in the short story The Umbrella Man from Intermediate First Year English. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో అంబ్రెల్లా మ్యాన్లో అన్ని క్వశ్చన్లకు ఒకే ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అబౌట్ ద రైటర్ అంటే రచయిత గురించి. రోల్డ్ డాల్ బిగాన్ హిజ్ రైటింగ్ కెరీర్ విత్ స్టోరీస్ ఫర్ అడల్ట్స్. అంటే రోల్డ్ డాల్ అనే రచయిత తన యొక్క కెరీర్ని ఎలా ప్రారంభించిండు అంటే అడల్ట్స్ అంటే వయోజనుల కోసం, పెద్దవాళ్ళ కోసం కథలు రాయడంతో స్టార్ట్ చేసినట్టు. అంటే ఆయన స్టార్టింగ్లో అడల్ట్స్ అంటే వయోజనులకు, పెద్దవారి కోసము కథలు రాయడం మొదలుపెట్టిండు. ఆ విధంగా తన యొక్క రైటింగ్ కెరీర్ని ఒక రచయితగా లైఫ్ని స్టార్ట్ చేసిండు అన్నట్టు. ఈ రోట్ పోయమ్స్ టు నెక్స్ట్ ఈయన కొన్ని పోయమ్స్ కూడా రాసిండు. బట్ హిజ్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్ మేడ్ హిమ్ వెరీ పాపులర్. కానీ ఆయన చిన్న పిల్లల కోసం రాసినటువంటి కథల ద్వారా బాగా ఫేమస్ అయిపోయాడు. హిజ్ వర్క్ చార్లీ అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ రీడ్ ఆఫ్ హిజ్ బుక్స్. ఆయన రాసినటువంటి రచనలలో బాగా ఫేమస్ అయినటువంటి రచన ఏంటి అంటే చిన్న పిల్లల కోసం రాసినటువంటి చార్లీ అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ అనేటువంటిది బాగా పాపులర్ అయింది అన్నట్టు. అబౌట్ ద స్టోరీ, ద అంబ్రెల్లా మ్యాన్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంబ్రెల్లా మ్యాన్ అనేటువంటిది ఒక ఆసక్తికరమైన కథ. ఏ లిటిల్ గర్ల్ ఆఫ్ జస్ట్ 12 టెల్స్ us అబౌట్ ఏ లిటిల్ ఓల్డ్ మ్యాన్స్ లిటిల్ గేమ్. అంటే ఇందులో నరేటర్ ఎవరంటే ఒక లిటిల్ గర్ల్, ఆమె ఎంత 12 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఇదంతా కూడా మనకు చెప్తా ఉంది. ఆమె ఏం చెప్తుంది అంటే ఈ కథలో ఒక ఓల్డ్ మ్యాన్ గురించి, అతని యొక్క లిటిల్ గేమ్ గురించి చెప్పడం జరిగింది. అబౌట్ ద స్టోరీ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ టాపిక్, the narrator, a girl of 12, had an appointment with the dentist in London one day. అంటే ఒకరోజు ఈ కథలో నరేటర్ ఎవరు అంటే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? జస్ట్ 12 years అంటే 12 సంవత్సరాలు ఉంటుంది. సో ఆమెకు లండన్లో ఉన్నటువంటి డెంటిస్ట్ అంటే దంత వైద్యంతో అపాయింట్మెంట్ ఉందట. సో ఆమెకు ఆ డాక్టర్ని కలిసేటువంటి అవసరం ఉందన్నట్టు. షీ వాజ్ అకాంపనీడ్ బై హర్ మదర్. ఆమె ఒక్కతే వెళ్ళలేదు, ఎందుకంటే 12 years అంటే చాలా చిన్నది కాబట్టి ఆమె వాళ్ళ అమ్మతో పాటు లండన్లో ఉన్నటువంటి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అట్ 6 it had begun to rain. తర్వాత వెళ్ళిన తర్వాత ఈవినింగ్, సాయంత్రం అయింది. అంటే ఈవినింగ్ 6 అయింది. 6 అంటే అప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది, వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. ద మదర్ రియలైజ్డ్ దట్ ద రెయిన్ వుడ్ నాట్ స్టాప్ సూన్. అప్పుడు ఆ నరేటర్ వాళ్ళ అమ్మ అనుకుందట, వర్షం ఇప్పట్లో ఆగేటట్టు లేదు. దో మెనీ ట్యాక్సీస్ పాస్డ్ బై, ఆల్ వర్ ఆక్యుపైడ్ విత్ ప్యాసింజర్స్. అయితే వీళ్ళు రోడ్డు ప్రక్కన నిలబడ్డారు. చాలా వరకు ట్యాక్సీలు వచ్చినాయి. ట్యాక్సీలన్నీ కూడా వచ్చినాయి, కానీ అవన్నీ ట్యాక్సీలు కూడా చాలామంది ప్రయాణికుల చేత నిండుకొని ఉన్నాయి అన్నట్టు, అంటే ఎంటీగా రాలేదన్నట్టు. ద మదర్ కెప్ట్ లుకింగ్ అవుట్ ఫర్ ఏ వీకెండ్ ట్యాక్సీ. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు మదర్ ఏం చేస్తుంది అంటే ఖాళీగా ఉండేటువంటి ట్యాక్సీ రాకపోతుందా అని ఖాళీగా ఉండే ట్యాక్సీ కోసం ఎదురు చూస్తుందట. మీన్ వైల్ దే బోత్ గాట్ వెట్. అదే సందర్భంలో వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా తడిసిపోయారు. ద అంబ్రెల్లా మ్యాన్, ద మ్యాన్ ఈజ్ స్మాల్. ఇక్కడ మనకు అంబ్రెల్లా మ్యాన్ గురించి డిస్క్రిప్షన్ అంటే వర్ణించడం జరుగుతుంది. అప్పుడు ఆ సమయంలో అక్కడికి అంబ్రెల్లా మ్యాన్ వస్తాడు. సో ఆయన ఎట్లా ఉన్నాడు అంటే స్మాల్ ఇన్ స్టాచ్యూర్, అంటే ఆయన చూడడానికి చిల్లగా ఉన్నాడు, అంటే షార్ట్గా ఉన్నాడు. అండ్ ఈజ్ ప్రెట్టి ఓల్డ్, అంటే ఆయన వయసులో బాగా పైబడ్డప్పటికీ చూడడానికి అట్రాక్టివ్గా ఉన్నాడు అన్నట్టు. వయసులో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అట్రాక్టివ్ ఉన్నాడు. ప్రాబబ్లీ ఇన్ హిస్ 70s, బహుశా 70 సంవత్సరాలు ఉండొచ్చట. ఆయన కూడా గుడ్ లుకింగ్, అట్రాక్టివ్ ఉన్నాడు. ద ఓల్డ్ మ్యాన్ హ్యాడ్ బ్యూటిఫుల్ బ్రౌన్ షూస్. అతడు ధరించినటువంటి బ్రౌన్ షూస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
ద ఓల్డ్ మ్యాన్ కేమ్ టు ఆస్క్ ఫర్ ఏ ఫేవర్. అప్పుడు ఓల్డ్ మ్యాన్ వచ్చిండట. ఎవరి దగ్గరికి వచ్చిండు అంటే ఆ నరేటర్ వాళ్ళ అమ్మ ఇద్దరు రూల్ ప్రకారం నిలబడ్డారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చిండు. ఈ హ్యాడ్ లెఫ్ట్ హిజ్ వ్యాలెట్ ఎట్ హోమ్ అండ్ వాంటెడ్ ఇస్ 20 pounds వర్త్ సిల్క్ అంబ్రెల్లా ఇన్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ 1 pound. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే తను ఇంటి దగ్గర వ్యాలెట్ మర్చి వచ్చిండట. వ్యాలెట్ అంటే పర్స్ అన్నట్టు. సో నరేటర్ వాళ్ళు అమ్ముతున్నట్టున్నాడు, తన యొక్క పర్స్ ఇంటి దగ్గర మర్చిపోయాను అని చెప్పేసి. సో అతనికి 20 pounds విలువ వేసే వర్త్ గల సిల్క్ అంబ్రెల్లా ఉందట. అతని వద్ద 20 pounds విలువ వేసేటువంటి సిల్క్ అంబ్రెల్లా, కాస్ట్లీ అంబ్రెల్లా ఉందట. బట్ ఆ 20 pounds విలువ వేసేటువంటి ఆ సిల్క్ అంబ్రెల్లాను కేవలం 1 poundకి ఇస్తా, తీసుకోండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆల్దో ద మదర్ ప్రపోజ్ టు ఆఫర్ 1 pound ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ నథింగ్, ద మ్యాన్ ఇన్సిస్టెడ్ టు గివ్ ద అంబ్రెల్లా టు దెమ్. అంటే ఆల్దో ద మదర్ ప్రపోజ్డ్ టు ఆఫర్ 1 pound ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ నథింగ్, ద మ్యాన్ ఇన్సిస్టెడ్ టు గివ్ ద అంబ్రెల్లా టు దెమ్. అంటే ఆమె 1 pound కనుక ఆఫర్ ఇస్తే అతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే 1 pound ఇస్తే సరిపోద్ది అన్నట్టుగా. ద మ్యాన్ మేడ్ మెనీ టర్న్స్ అండ్ ఫైనలీ గాట్ ఇన్ టు ఎ పాబ్. తర్వాత ఏమైపోయింది అంటే, సో అక్కడ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ నథింగ్ ద మ్యాన్ ఇన్సిస్టెడ్ అంటే, సో 1 pound ఆమె ఇవ్వడం జరిగింది, అతడు అంబ్రెల్లా కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది. ద మ్యాన్ మేడ్ మెనీ టర్న్స్ అండ్ ఫైనలీ గాట్ ఇన్ టు ఎ పాబ్. ఆమె దగ్గర 1 pound తీసుకొని ఆమెకు అంబ్రెల్లా ఇచ్చిన తర్వాత అతడు ఏం చేసిండంటే ఎన్నో టర్న్స్ అంటే మూల మలుపులు మలుపుకుంటూ చివరగా ఆయన ఎక్కడికి ఏరుకున్నాడు, పబ్లోకి ఏరుకున్నాడు. పబ్ అంటే ఏంటి, బార్ అండ్ రెస్టారెంట్ లాంటి అన్నట్టు. దే వాచ్డ్ దట్ హీ వెంట్ టువర్డ్స్ ద బార్ అండ్ పేడ్ 1 pound ఫర్ ఏ ట్రిపుల్ విస్కీ ఫ్రమ్ విచ్ దే థాట్ ద అన్ఫేర్ డీల్స్ వాజ్ వెరీ రిడిక్యులస్. అంటే ఈ సమయంలో ఇతడు బార్కి వెళ్ళే సందర్భంలో నరేటర్ వాళ్ళ అమ్మ కూడా అతన్ని ఫాలో అయ్యారు. సో చివరిగా అతడు పబ్లోకి వెళ్ళడం కూడా వాళ్ళు చూసారు. పబ్లోకి వెళ్ళిన తర్వాత ఆర్డర్ చేసిండు. ఏం ఆర్డర్ చేసిండు, ట్రిపుల్ విస్కీ ఆర్డర్ చేసిండు. దానికి 1 pound రూపీస్ అక్కడ ఇచ్చిండు. ట్రిపుల్ విస్కీ అంటే ఆర్డినరీ అయితే 3 glasses వస్తుంది, కానీ కాస్ట్లీ కాబట్టి వన్ గ్లాస్ ఆఫ్ విస్కీ తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, 1 pound ఫర్ ఏ ట్రిపుల్ విస్కీ అంటే ఇక్కడ 3 గ్లాసుల ఆర్డినరీ విస్కీ ఉండే విస్కీకి సమానమైనటువంటి కాస్ట్కు దేనికి అంటే కాస్ట్లీగా ఉండే ఒక గ్లాస్ ఆఫ్ విస్కీకి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ట్రిపుల్ విస్కీ అంటే 3 రెట్లు ఆర్డినరీ దానికి 3 రెట్లు ఉండేటువంటి ఒక కాస్ట్లీ గ్లాస్ ఆఫ్ విస్కీ తీసుకోవడం జరుగుతుంది ఆయన. ఫ్రమ్ విచ్ దే థాట్ ద అన్ఫేర్ డీల్ వాజ్ వెరీ రిడిక్యులస్. కానీ వాళ్ళు అనుకున్నారు, దే అంటే ఎవరు, నరేటర్ అను వాళ్ళమ్మ, ఇది అంత సరైనది కాదు, అన్ఫేర్ అంటే భావ్యం కాదు, ఇలా అంబ్రెల్లాను అమ్మి ఆ వచ్చిన డబ్బులను ఆ డ్రింక్స్కు పెట్టడం సరైనది కాదు అని వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు కూడా అనుకోవడం జరుగుతుంది. దెన్ హీ వెంట్ బ్యాక్ బట్ సర్ప్రైజింగ్లీ he lifted one of those wet umbrellas on the clothes hanger in a casual and unnoticed manner. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అతడు ఆ పబ్లో ఒక చోట కూర్చునే ముందు హ్యాంగర్ దగ్గర తన యొక్క హ్యాట్, తన యొక్క కోటును వేలాడదీస్తాడు అన్నట్టు. తర్వాత గ్లాస్ ఆఫ్ విస్కీ తీసుకున్న తర్వాత డ్రింక్ చేసిన తర్వాత వెళ్ళిపోయే సందర్భంలో తన యొక్క హ్యాట్ను, తన యొక్క కోటును ధరిస్తాడు. అలా ధరించే సందర్భంలో ఏం చేస్తాడు అని అంటే, ఈ లిఫ్టెడ్ వన్ ఆఫ్ దోస్ వెట్ అంబ్రెల్లాస్, అక్కడ చాలా అంబ్రెల్లాస్ తడిగా ఉన్నాయి, అందులో ఒకటి ఈయన దొంగిలించిండు. అంటే అక్కడ ఆ పబ్లోకి ఎంతోమంది డ్రింక్ చేయడానికి వస్తుంటారు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి అంబ్రెల్లాలు అక్కడ హ్యాంగర్కి వేలాడదీసారు. అందులో ఈ ఓల్డ్ మ్యాన్ ఏం చేసిండు అని అంటే అందులో నుండి ఒకటి దొంగిలించిండు. They observed that the man went back to the street and exchanged the umbrella for another 1 pound without trouble and went into another pub in the opposite direction. సో ఈ విషయాన్ని ఎవరు చూసారు అంటే బయట ఉన్నటువంటి నరేటర్ కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు చూశారు. అలాగే
అతడు ఆ పబ్ నుండి బయటకు వచ్చి ఆ అంబ్రెల్లాను మరో వ్యక్తికి కూడా £1 అమ్మిండట. మళ్ళీ ఆ పౌండ్ తీసుకొని మరొక పబ్కు వెళ్ళడం కూడా జరిగిందట. క్రిటికల్ అప్రిసియేషన్. In The Umbrella Man, the mother's money is not only wasted on the elderly trickster, but he wastes it on liquor and then steals another umbrella. అంటే ఇక్కడ అంబ్రెల్లా మ్యాన్ ఆ మదర్ యొక్క మనీని వేస్ట్ చేయడమే కాదు, ఇంకా ఏం చేసిందంటే ఆ లిక్కర్ మీద డబ్బులను వేస్ట్ చేయడమే కాదు, మరొక అంబ్రెల్లా కూడా దొంగిలించిండు. ఎవరు? అంబ్రెల్లా మ్యాన్. ద నరేషన్ ఈజ్ ఫ్రీ ఫ్లోయింగ్. అంటే నరేషన్ అంటే చాలా ఎట్లా ఉంది అంటే ఇట్లా ధారాళంగా ఉంది అన్నట్టు. అంటే వివరణ అనేటువంటిది చాలా చక్కగా ఉంది అన్నట్టు. ద డిస్క్రిప్షన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్. ఈ కథలో వర్ణనలు ఎట్లా ఉన్నాయంటే చాలా ఆసక్తికరంగా వివరంగా ఉన్నాయట. జెంటిల్ హ్యూమర్ అండ్ పర్వేట్స్ ఆల్ త్రూ ద స్టోరీ. స్టోరీ అంతా కూడా సున్నితమైనటువంటి హాస్యం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. Thanks for watching this video.